బ్యాక్. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు స్థానిక సంస్థలపై మరింత భారాన్ని పెంచుతాయని కడప మాజీ మేయర్ పాకా సురేష్ అన్నారు. కార్పొరేషన్ కు ప్రభుత్వం నుంచి ఇతర శాఖల నుంచి రావాల్సిన నిధులు అందక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇలాంటి సమయంలో ధరలు పెంచడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పవంటున్నారు. పెరిగిన ధరలపై వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తే ధరల పెంపు తమ చేతిలో ఉండే అంశం కాదని టీడీపీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందంటున్న మాజీ మేయర్ పాకా సురేష్ తో మా ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయని నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచింది. వరుసగా నాలుగు దఫాలుగా పెంచుతూ పోతూ దాదాపు ₹8 మేరకు పెట్రోల్ డీజిల్ భారాన్ని ప్రజలపై మోపడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు కడప మాజీ మేయర్ పాకా సురేష్ ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికలు ఇచ్చిన హామీలు కాదని ఇవాళ రేట్లు పెంచారు. తర్వాత ఈ భారం అన్ని వర్గాల మీద పడుతుంది. ఇది మీరు ఎట్లా చూస్తారు? నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే గడిచిన ఈ 2-3 నెలల్లోనే 4 విడతలుగా దాదాపుగా ₹8 వీటి మీద భారం వేయడం అనేది సామాన్య ప్రజలను నడ్డి విరిచే కార్యక్రమం. ఎందుకంటే ఇది ఓన్లీ పెట్రోల్ డీజిల్తో పోయే కాన్సెప్ట్ కాదు. దీనివల్ల రవాణా ద్వారా ప్రతి ఒక్క వస్తువు మీద మనకు పెరిగే ఆస్కారం ఉంటుంది. ఏవైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ₹90,000 పెంచితే ఇదే లోకేష్ గారు బెంగళూరు బార్డర్లోకి పోయి ఇక్కడ ఇంత రేటు ఉంది, ఇక్కడ ఇంత రేటు ఉంది, మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెట్రోల్ మీద ఉన్న సుంకాన్ని తగ్గిస్తాం, కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం విధించిన సుంకంలో అయినా కూడా మేము తగ్గించే కార్యక్రమం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆయన పాదయాత్రలు అయితేనేమి అలాగే వాళ్ళ ఎన్నికల ప్రచారంలో అయితేనేమి వాగ్దానం చేయడం జరిగింది. కనీసం వాళ్ళు తగ్గించకపోగా దాదాపుగా ఇప్పుడు ₹8 పెంచే కార్యక్రమం చేస్తున్నారంటే ప్రజలందరూ వీటిని గమనించే కార్యక్రమం చేస్తున్నారు. మొన్నటికి మొన్న పెంచినప్పుడు పెంచిన ధరలు వేస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆందోళన చేస్తే ఇదే లోకేష్ గారు మాట్లాడతారు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందని చెప్పేసి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెంచినప్పుడు కేంద్రం పెంచిందని వీళ్ళకి తెలియదా? ఆ రోజు ఏ విధంగా వీళ్ళు ఎన్నికల్లో వాగ్దానం చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ పెంచిన ఈ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించే కార్యక్రమం చేయాలా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన తప్పకుండా ప్రజల్లో వెళ్ళి ఉద్యమం చేపట్టే కార్యక్రమం చేస్తాం. ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వం వెంటనే పెంచిన డీజిల్ ధరలను తగ్గించాలా. తగ్గించినప్పుడు మాత్రమే పేద బడుగు వర్గాల వారికి వాళ్ళకు ఊరట కలిగించే కార్యక్రమం చేస్తుంది. లేకపోతే వీటి మాటున ధరలని మిగిలిన సామాన్య ప్రజల మీద అనేక విధాలుగా భారం పడే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మాజీ మేయర్గా మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే ఈ డీజిల్ పెట్రోల్ పెంపు అనేది ఏ రకంగా ప్రభావం చూపుతుందంటారు? నిజంగా ఇప్పుడు కార్పొరేషన్లో దాదాపుగా ప్రతిరోజు మనం ఏదైతే శానిటేషన్ వెహికల్స్ అయితేనేమి అలాగే ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితేనేమి వీటన్నిటికి కూడా మనం డీజిల్ పట్టే కార్యక్రమం చేస్తున్నాం అన్నమాట. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్లకు పెట్రోల్ ఇచ్చే అలవెన్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. వీటన్నిటి వల్ల మున్సిపల్ కార్పొరేషన్ మీద దాదాపుగా గతంలోనే అనేక విధంగా బర్డన్ పడే కార్యక్రమం ఉంటే అడిషనల్ బర్డన్ ఇప్పుడు పడే కార్యక్రమం ఉంటుంది. నిజంగా మున్సిపల్ కార్పొరేషన్కు రావాల్సిన నిధులు రాకపోవడంగా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మళ్ళీ ఈ పెట్రోల్ డీజిల్ ధర వల్ల మున్సిపల్ కార్పొరేషన్ మీద అడిషనల్ పడ్డే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఈ క్లాప్ ప్రోగ్రాంలో దాదాపుగా 82 ఆటోలు ఈరోజు కడప నగరపాలక సంస్థలో ఈ క్లాప్ ప్రోగ్రాం ద్వారా జరుగుతుంది. క్లాప్ ప్రోగ్రాంకు సంబంధించి నిధులు మనము ఏదైతే చెత్త పన్ను రద్దు చేయడం జరిగింది, రద్దు చేసిన తర్వాత ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహాయం మున్సిపల్ కార్పొరేషన్ చేయకుండా వాటిని అలాగే నిర్వీర్యం చేసే కార్యక్రమం చేశారు. ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ వల్ల మళ్ళా అడిషనల్ బర్డన్ మున్సిపల్ కార్పొరేషన్ మీద పడే కార్యక్రమం జరుగుతుంది. మొత్తానికి ఈ పెట్రోల్ డీజిల్ పెరుగు అంశం ఒక సామాన్య మధ్యతరగతి వర్గాల మీద కాకుండా ముఖ్యంగా ప్రధానంగా కడప కార్పొరేషన్ విషయాన్ని తీసుకుంటే ఇక్కడ డీజిల్ పెట్రోల్ ఆధారంగా నడిచేటువంటి క్లాబ్ ప్రోగ్రాం నడిచే వాహనాలు కావచ్చు, ఇతర ఉద్యోగులు నిర్వహించే వాహనాలు కావచ్చు, వీటన్ని మీద మరింత భారం పెరిగే అవకాశం చెప్తున్నారు పాకా సురేష్. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, ఐ న్యూస్, కడప.